దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రీస్తు నామం పెట్టిన హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. చాలా మందిలో, అన్యులలో లేదంటే క్రైస్తవులలో, ఇతరేతర ప్రజలలో కూడా ఎంతకాలం నుంచి ఉన్నటువంటి ఒక ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఆ ప్రశ్న ఏంటంటే, విగ్రహారాధన అంటే ఏంటి? విగ్రహారాధన చేయొచ్చా, చేయకూడదా? ఈ రెండు ప్రశ్నలు ఎప్పటి నుంచో మనుషుల్ని ఇబ్బంది పరుస్తూ, అభ్యంతరపరుస్తూ ఉన్నాయి. అయితే దీనికంటే ముందుగా నేను ఒక సందర్భాన్ని మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. మీ అందరికీ బాగా సుపరిచితమైనటువంటి వ్యక్తి, పరిచయం పెద్దగా అవసరం లేదు ఆయన గురించి. వయసులో పెద్దవాడే కానీ జ్ఞానంలో చాలా బుద్ధిహీనత కలిగినటువంటి వ్యక్తి. ఆయన పేరు రాధా మనోహర్ దాస్. రాధా మనోహర్ దాస్ గారికి పని పాట ఏది ఉండదు. ఆయన ఎప్పుడు క్రైస్తవుల మీద పడి ఏడవటమే అని మనందరికీ తెలిసిన విషయమే. ఆయన ఎక్కడో ఈ తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉంటూ, ఆ రైల్వే స్టేషన్లలో, ఫుట్పాత్ల మీద, బస్ స్టాపుల్లో ఆయన మకామంతా కూడా అక్కడే అనమాట. ఎప్పుడు అక్కడే ఉంటాడు. మరి ఆయనకి ఇల్లుందో లేదో నాకైతే తెలియదు, కానీ ఎప్పుడు ఇలాంటి చోట తిరుగుతూ ఉంటాడు. ఆయన క్రైస్తవుల్ని వ్యంగ్యంగా మాట్లాడుతూ, హేళనగా మాట్లాడుతూ, బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఆయన మతం కోసం ఆయన చేసుకునే ప్రచారం కంటే కూడా క్రైస్తవుల మీద ఆయన వ్యతిరేకంగా మాట్లాడుతూ, కించపరుస్తూ, వ్యంగ్యంగా మాట్లాడుతూ, గేలిగా మాట్లాడుతూ ఆయన పొందే తృప్తి చాలా ఎక్కువ. అయితే ఈ మధ్య కాలంలో ఒక వీడియో నేను చూశాను. ఒక క్రైస్తవ సహోదరి, క్రైస్తవ విశ్వాసిరాలు, ఒక క్రైస్తవ సహోదరి, ఒక విశ్వాసి ఒక వీడియోలో పాట పాడుతుంది. ఆ పాట అంటే, రాయి రప్ప కొలవద్దు, చెట్టు పుట్ట మొక్కవద్దు అన్నటువంటి ఒక పాట. ఆ పాట ఆ అమ్మాయి పాడుతుంటే, ఆ పాటని చూపించి ఇతను వ్యంగ్యంగా కొన్ని వెటకారపు మాటల్ని పాటలో జోడించి క్రీస్తు ప్రభువుల వారిని గేలి చేస్తూ మాట్లాడతాడు. ఒక్కసారి అది మీకు చూపిస్తాను, చూడండి. మా రెండు చెక్కల వాడమ్మో, ముక్కలు అస్సలు వద్దు, మూడు మేకులు వద్దే వద్దు. పాపిష్టి దేవుడమ్మా, వాడు పాపుల దేవుడమ్మా. చూశారు కదా, ఆ అమ్మాయి చక్కగా భక్తి చేత రాయి రప్ప ముక్కవద్దు, చెట్టు పుట్ట కొలవవద్దు అని సత్యాన్ని పాటగా పాడుతుంటే, ఈ పాపిస్టి రాధా మనోహర్ దాస్ గారు, ఆయనంటే నాకు చాలా గౌరవం. ఎప్పుడు కూడా ఆయనని ఏకవచనం వాడి నేను మాట్లాడడానికి ఇష్టపడను. ఎందుకంటే ఆయనలాగా బుద్ధి లేనటువంటి, బుద్ధిహీనత వ్యక్తిని నేను కాదు. కాబట్టి పెద్దల్ని గౌరవించటం, ఇతర మతస్థులైనా, ఇతర కులస్థులైనా, ఇతరేతర మతాల్ని, ఇతర దేవుళ్ళని ఆరాధిస్తున్న వాళ్ళైనా నాకు గౌరవమే. ఎందుకంటే నాతోటి సహోదరులే అందరు కూడా, భారతీయులమే మేమంతా కూడా. కాబట్టి రాధా మనోహర్ దాస్ గారిని నేను ఎప్పుడు కూడా ఏకవచనం వాడి నేను మాట్లాడను. ఎందుకంటే ఆయన నా తండ్రి సమానులు, అంతటి వయసు కలిగిన వారు. కాబట్టి ఆయనకి నేను గౌరవిస్తాను. ఈ పాపిస్టి రాధా మనోహర్ దాస్ గారు ఆ చక్కటి పాట పాడుతున్నటువంటి ఆ సిస్టర్ని, ఆ సహోదరిని ఉద్దేశించి ఏమంటున్నాడు తెలుసా? చెక్కలు వద్దు, మూడు మేకులు వద్దు, ఆ పాపిష్టి దేవుడొద్దు, ఆ పాపుల దేవుడొద్దు. ఆ మాట ఏమంటున్నాడంటే, పాపిష్టి దేవుడమ్మా, వాడు అని సంబోధించాడు. క్రీస్తు యేసు ప్రభువుల వారిని క్రైస్తవులు ఆరాధించే, క్రైస్తవులు రక్షకుడిగా అంగీకరించే, ఏకైక దేవుడిగా పిలువబడే యేసు ప్రభువుల వారిని వాడు అని సంబోధించి, పాపిష్టి దేవుడు, వాడు పాపుల దేవుడు అని వ్యంగ్యంగా మాట్లాడటంలో ఆయనకు కలుగుతున్నటువంటి ఆ సునకానందం అంటారు కదా, అలాంటి ఆనందాన్ని ఆయన పొందుకుంటున్నాడు. ఇది ఆయన మతం నేర్పించిందో, లేదా ఆయన చదువుతున్న గ్రంథాలు నేర్పించాయో,
లేదా ఆయన పూజలు చేస్తున్న, పురస్కారాలు చేస్తున్న ఆయన దేవుడు నేర్పించాడు నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఎందుకు ఇలాంటి పనికి మాలన చెత్త మాటలు మాట్లాడతాడో, ఎందుకు శాపాన్ని ఆయన మీదికి వృద్ధాప్యంలో ముసలి ముప్పున ఎందుకు శాపాన్ని కొని తెచ్చుకుంటాడో నాకైతే అసలు అర్థం కాదు. ఆయన ఉద్దేశం ఏంటో నాకు అర్థం కానే కాదు. పాపిష్టి దేవుడు, పాపుల దేవుడు. ఆ అమ్మాయి ఏమన్నది? రాముణ్ణి కానీ, కృష్ణుణ్ణి కానీ, శివుణ్ణి కానీ, మీ ఇతరేతర దేవుళ్ళుగా పిలువబడి ఎవరినైనా కూడా పేరెత్తి, లేదంటే వారి పేరు కానీ వారి గ్రంథాన్ని కానీ ఎత్తి వ్యంగ్యంగా, హేళనగా మాట్లాడిందా? అమ్మాయి అలాంటివి ఏం మాట్లాడలేదే. ఆ పాప ఏమంటుంది? రాయి రప్ప ముక్కవద్దు, చెట్టు పుట్ట కొలవద్దు. రాయి దేవుడు చేసిన సృష్టిలో భాగం, చెట్లు దేవుడు కలుగ చేసినవే, పుట్టలు చీమలు పెట్టుకున్నవే, చీమలు కట్టుకున్నవే. ఇవన్నీ దేవుళ్ళు ఎలా అవుతారు? అవరు కదా. కాబట్టి జ్ఞానవంతులైన మనుషులారా, రాళ్ళని దేవుడని, చెట్టుని దేవుడని, పుట్టని దేవుడని, రప్పని దేవుడని, మట్టి దేవుడని, బొమ్మ దేవుడని పూజించటం అజ్ఞానం, అవివేకం. విచక్షణ లేనటువంటి మనుషులే ఇలాంటి పనులు చేస్తారు అన్నటువంటి భావనతో ఆ చెల్లి ఆ పాట పాడుతూ ఉంది. అందులో తప్పేం లేదు, అందులో ఎవరిని కించపరిచినట్టుగా కూడా లేదు. ఎందుకంటే విగ్రహారాధన తప్పు అన్నటువంటి భావన ఒక క్రైస్తవులదే కాదు, హైందవ మత పెద్దలు కూడా చాలా మంది విగ్రహ ఆరాధనకి వ్యతిరేకిస్తూ ఉంటారు, విగ్రహారాధనని ఖండిస్తూ ఉంటారు. ఎందుకంటే విగ్రహాన్ని పూజించటం చాలా తప్పు అని క్రైస్తవులమే కాదు, హైందవులు కూడా కొందరు నిషేధిస్తారు, ఖండిస్తారు. మీకు ఒక వ్యక్తి మాట్లాడినటువంటి వీడియోని చూపిస్తాను, తర్వాత నేను మాట్లాడతాను. ఇప్పుడు విగ్రహాలను చేయకూడదా? ఎందుకు చేయకూడదు? నిజమైన దేవుడు ఎవరో తెలుసా? మీరు గదిలో పెట్టిన బొమ్మ కాదండి, అది మనడే వేశాడు. మీరు అక్కడ పెట్టిన రాయి కాదండి, అది మనడే చెక్కాడు. నిజమైన దేవుడు ఎవరంటే నువ్వు క్రియేట్ చేసిన వాడు కాదు, నిన్ను క్రియేట్ చేసిన వాడు. ఇది గుర్తిస్తే భగవంతుడిని కరెక్ట్ గా మనం క్యాచ్ చేసిన వాళ్ళం అవుతాం, అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం. లేకపోతే ఏమవుతాం అంటే మనం ఏదో ఒకటి చేయడం అది భగవంతుడు అంటాం, సరిపోతుంది. మనం చేసిన వాడు భగవంతుడు కాదు, మనల్ని చేసిన వాడు భగవంతుడు. ఆయన మనకేం పెట్టాడంటే ఈ సృష్టికర్త, ఈ నేచర్ ఏం అర్థమైంది కదా? ఈయన మాట్లాడిన మాటలు చూశారు కదా. ఈయన ఎవరంటే ఈయన ఒక హైందవుడే, ఈయన క్రైస్తవుడైతే కాదు. మంచెన సత్యనారాయణ లాంటి హెల్త్కి సంబంధించినటువంటి బెనిఫిట్స్, ఆరోగ్య సూత్రాలని కూడా సోషల్ మీడియాలో చెప్తూ ఉంటారు. ఆయన పేరు నాకు తెలియదు, కానీ ఆయన చెప్పిన మాటలు విగ్రహ ఆరాధనకి వ్యతిరేకంగా ఉన్నాయి. మంచి మాటలే ఇవి, ఎవరు చెప్పినా మంచి మాటలే. ఆ చెల్లి పాడిన పాటలు కూడా బొమ్మల్ని, రాళ్ళని, రప్పల్ని, చెట్లని, పుట్లని కొలవద్దండ్రా బాబు అని మంచి మాటలే చెప్పింది. కానీ రాముణ్ణి కానీ, మీ భగవంతుణ్ణి కానీ, శివుణ్ణి కానీ, అయ్యప్పని కానీ, వెంకటేశ్వర స్వామి అంటారు కదా, వీళ్ళని ఎవరిని ఆ అమ్మాయి పేరెత్తి కానీ, గ్రంథాల పేర్లు చెప్పి కానీ తిట్టలేదే. ఎందుకు ఈ రాధా మనోహర్ దాస్ గారికి అంత కోపం వచ్చిందో నాకు అర్థం కావట్లా. పాపిష్టి దేవుడా, పాపుల దేవుడా, నువ్వు పాపివి కాదా? అమ్మా నాన్న కలయిక ద్వారా కాదా నువ్వు పుట్టింది లోకంలో? నీ బ్రతుకు జననములోనే, మానవుడు జన్మించటంలోనే పాపముతో జన్మిస్తాడు. అయితే డాక్టర్ ఎవరికి వైద్యుడో తెలుసా? డాక్టర్ ఎవరికి వైద్యుడో తెలుసా? రోగులకి వైద్యుడు, జబ్బు చేసిన వారికి వైద్యుడు. ఏ జబ్బు లేని వాడు వెళ్ళి సార్ నాకు వైద్యం చేస్తారా అంటే డాక్టర్ వైద్యం చేస్తాడా? చెయ్యడు. రోగులకే డాక్టర్ పనికొస్తాడు. జాగ్రత్తగా వినండి, జబ్బు చేసిన వాళ్ళకి డాక్టర్ వైద్యం చేస్తాడు. అలాగే భూమి మీద ఉన్న సర్వమానవాళి అందరూ కూడా పాపము చేసిన వారే, పాపములో పుట్టిన వారే. మన తల్లి మనల్ని పాపములోనే జననుని మనకు ఇచ్చింది. మనుషులంతా పాపులే. అయితే ఆ పాపుల పాపాన్ని విమోచించి విడిపించి రక్షణని కలుగచేసి రక్షణ మార్గాన్ని సిద్ధం చేసి పరమునకు చేర్చటానికి పరము నుండి భూమికి దిగి వచ్చిన వాడే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఆయన పాపుల దేవుడేరా బాబు, అది మేము నమ్ముతాం, అది మేము విశ్వసిస్తాం. మీరు కూడా నమ్మండి అని చెప్పేది అదే.
విగ్రహారాధన తప్పు అని ఎందుకు అంటున్నామంటే, విగ్రహం ఎవడో తయారు చేస్తే పుట్టింది, నువ్వు తయారు చేస్తాను, ఇంకొకటి తయారు చేస్తాను పుట్టింది. ఈరోజు భారతదేశంలో రోజుకో 100 దేవుళ్ళు తయారవుతున్నారు, రోజుకో 100 దేవుళ్ళని తయారు చేస్తున్నారు. తయారు చేయబడిన ప్రతి వాడు దేవుడైపోతున్నాడు, తయారు చేసిన వాడు భక్తుడవుతున్నాడు, తయారు చేయబడిందేమో భగవంతుడైపోతున్నాడు. ఇదంతా కూడా చాలా వ్యతిరేకమైనటువంటి పరిస్థితి అని చాలా స్పష్టంగా సుస్పష్టంగా మేము మాట్లాడుతున్నాం. రాధా మనోహర్ దాస్ గారికి ఇంకితం ఈ మధ్యకాలంలో రాను రాను వయస్సుతో పాటుగా ఆయన ఇంకితాన్ని ఆయన కోల్పోతున్నాడు. రోజులు వయసు పెరుగుతున్న కొద్దీ ఆయన వివేచనని, బుద్ధిని రాధా మనోహర్ దాస్ గారు పూర్తిగా కోల్పోతున్నాడు. నాకు తెలిసి మరి కొద్ది రోజుల్లోనే, అతి తక్కువ సమయంలోనే హైదరాబాద్ ఎర్రగడ్డ హాస్పిటల్లో ఆయన అడ్మిట్ అవుతే ట్రీట్మెంట్ అయినా చేసుకోనికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి పనికి మాలినటువంటి వ్యంగ్యపు మాటలు మాట్లాడడానికి పరిమితమైపోయాడు ఆయన. ఆయన మతం ఏదో ఆయన ప్రచారం చేసుకోవచ్చు కదా, ఆయన నమ్మిన సిద్ధాంతాలు, ఆయన నమ్మినటువంటి గ్రంథం ఏదైతే ఉందో దాన్ని ప్రచారం చేసుకోవచ్చు కదా. అది మానేశాడు. ఎప్పుడు ఆయన అది మానేశాడు. ఆయన ప్రచారం అంతా కూడా బైబిలే, క్రీస్తు ప్రభువుల వారే, క్రైస్తవులే. ఈయన బ్రతుకుతుంది క్రైస్తవులని దాడి చేయటానికి, వ్యంగ్యంగా మాట్లాడి హాస్యాస్పదాన్ని అనుభవించటానికి హ్యూమరాలజీ పొందుకుంటున్నాడు క్రైస్తవుల దగ్గర నుంచి. అయితే పాపిష్టి దేవుడు, పాపుల దేవుడు అని మేము ఎప్పుడైనా మీ దేవుడిని మాట్లాడామా? మీరు భక్తి చేసే మీ దేవుళ్ళని పాపిష్టివాడు, పనికి మాలిన వాడు, చేతకానివాడు, వాడు వీడు అని సంబోధించి మా సేవకులు ఎవరైనా ఎప్పుడైనా మాట్లాడా? మేము మాట్లాడడం. ఎందుకంటే మా దేవుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథం మాకు సంస్కారం నేర్పించింది, జ్ఞానం బోధించింది, మంచితనం బోధించింది. మతం వేరైనా పక్క మతస్థునైనా సరే దేవుడే కలుగ చేశాడు కాబట్టి పరాయి వారిని, పొరుగు వారిని కూడా మంచి ప్రేమతో నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని మా గ్రంథాలు మాకు నేర్పించాయి, మా క్రీస్తు ప్రభువుల వారు మాకు నేర్పించాయి. కాబట్టి ఇతర దేవుళ్ళని దుర్భాషలాడటం మాకు చేత కాదు. మాట్లాడటం రాక కాదు, మాట్లాడటం వచ్చు, కానీ మాట్లాడకూడదు అని మా దేవుడు చెప్పాడు. కాబట్టి ఇతరేతర మతాలను, గ్రంథాలను వ్యంగ్యంగా, హేళనగా మాట్లాడడం ససేమిర మాకు ఇష్టం ఉండదు. మరి ప్రాముఖ్యమైన విషయానికి వస్తే, విగ్రహారాధన చేయొచ్చా, చేయకూడదా? ఇది చాలా మందికి ఉన్నటువంటి ప్రశ్న. దీనికంటే ముందుగా ఒక సమాధానం నేను చెప్పి ముందుకు వెళ్తాను. ఆరాధన అంటే ఏంటి? విగ్రహ ఆరాధన. ఇక్కడ 2 పదాలు కనిపిస్తున్నాయి, విగ్రహము, ఆరాధన. మొదటగా అసలు చాలా మందికి, మెనీ ఆఫ్ ద పీపుల్ దే డోంట్ నో ద ట్రూ మీనింగ్ ఆఫ్ వర్షిప్. ఆరాధన అంటే చాలా మందికి అర్థం తెలియకుండా బతికిస్తూ ఉంటారు. ఆరాధన అంటే ఏంటో తెలుసా? ప్రేమకు మించిన పదం ఏదైనా కొన్నిసార్లు మనం మాట్లాడతాం, ఈ మాట కంటే ఇంకో మాట ఏదైనా ఉంటే బాగుంటుంది. మనకు తృప్తి సరిపోనప్పుడు ఒకరిని పొగడటానికి, మెచ్చుకోవటానికి అంతకు మించిన మాట ఉంటే బాగుంటుందని ఆశిస్తాం. గుడ్, బెటర్, బెస్ట్ అంటాం. గుడ్ని ఇంకా మంచిగా పొగడాలంటే బెటర్ అని వాడతాం, అంతకంటే మంచిగా వాడాలంటే బెస్ట్ అని వాడతాం. కొన్ని సందర్భాల్లో దానికి మించిన పదం ఒకటి ఉంటే బాగుంటుందిరా అనుకుంటాం. అయితే ఆరాధన అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ప్రేమ కంటే 100 రెట్లు ఎక్కువ ఏదైనా ఉందంటే దాన్ని ఆరాధన అంటారు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ప్రేమించుకుంటే ఆ అబ్బాయి పడుకున్నా ఆ అమ్మాయి కల్లోకి వస్తుంది, ఆ అబ్బాయి చదువుకుంటున్న పుస్తకంలో ఆ పిల్ల బొమ్మే కనిపిస్తుంది, వాడు బైకు నడుపుతున్నా కళ్ళల్లో రోడ్డు కనపడదు, ఆ పిల్లే కనిపిస్తుంది. వాడు నిత్యం అహర్నిశలు రాత్రింపగలు ప్రేమిస్తున్న అమ్మాయి కోసమే ధ్యానం చేస్తూ ఉంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు, గమనంలోనే ఉంటాడు. ఆ అమ్మాయి గురించే, అమ్మాయి గురించే, అమ్మాయి గురించే. ఆ అమ్మాయికి ఏది ఇష్టం, ఏది ఇష్టం లేదు, ఏ గిఫ్ట్ ఇష్టం, ఏ రంగు ఇష్టం, ఏ భోజనం ఇష్టం, ఏ ప్లేస్ ఇష్టం, ఏ డిష్ ఇష్టం, ఇవన్నీ కూడా తెలుసుకునే పనిలో ఉంటాడు. ఎందుకంటే ఆ అమ్మాయి మీద వీడుకున్నది ప్రేమ కాదు, అంతకు మించినటువంటి, ప్రేమకు మించినటువంటిది. దాన్నే ఆరాధన అంటాం. ఆరాధన అంటే క్రైస్తవుల పదం అయితే కాదు. ఆరాధన అని గతంలో
పాత ఎన్టీ రామారావు సినిమా ఒకటి ఉండేది. సినిమా పేరు ఆరాధన, అంటే ప్రేమకు మించినది అని అర్థం. ఆయన తర్వాత మరలా మెగాస్టార్ చిరంజీవి గారు పాత రోజుల్లో ఆరాధన అని ఒక సినిమా ఉండేది. అది కూడా అర్థం ఏంటంటే ప్రేమకు మించినది అని. అయితే ఆరాధన అనే పదం క్రైస్తవులది కాదు, అది ప్రేమ కంటే ఎక్కువ ఏదైనా చూపగలిగితే దాన్ని ఆరాధన అంటాం. ఒక వ్యక్తిని అమితముగా, లిమిట్లెస్ గా, వితౌట్ బౌండరీస్ ప్రేమిస్తే దానికి మనం వాడే పదం ఆరాధన, వర్షిప్ అంటారు. చాలా మంది నాకు నువ్వంటే ఆరాధన, నువ్వే నా ఆరాధన అని ఒక అమ్మాయికి వాడతారు, ఒక అబ్బాయికి వాడతారు. ఏదాన్నైనా ప్రేమిస్తే ప్రేమ కంటే కూడా ఎక్కువ ఏదైనా వాడాలంటే ఆరాధన అని వాడతారు. ఆరాధన అంటే అది అర్థం. విగ్రహ ఆరాధన అంటే దేవుణ్ణి పక్కన పెట్టి మనుషుడు చేసుకున్నది విగ్రహం. విగ్రహం ఏదైనా మనుషుడు తయారు చేసిందని విగ్రహం అంటాం. ఆ విగ్రహాన్ని ప్రేమిస్తే దాన్ని ఆరాధన అంటాం. టోటల్గా విగ్రహ ఆరాధన. విగ్రహం ఎవరు చేశారు? మనుషులు. ఆరాధన ఎవరు చేస్తున్నారు? మనుషులు. ఆరాధన ఎవరికి చేస్తున్నారు? విగ్రహానికి. మనుషుడు చేసిన విగ్రహానికి తిరిగి మనుషుడే ఆరాధన చేస్తున్నాడు. ఆ విగ్రహం దగ్గర పోయి కోరికలు చెప్పుకుంటారు, విగ్రహానికి ప్రదక్షిణాలు చేస్తారు, విగ్రహానికి కొబ్బరికాయలు కొడతారు, విగ్రహం దగ్గర కానుకలేస్తారు. ఆ బొమ్మ నువ్వు చేస్తే కలిగింది, ఆ బొమ్మ నీకేమిస్తుంది? ఏమి ఇవ్వలేదు. ఇది లాజిక్, ఇది జ్ఞానం, ఇది కామన్ సెన్స్, ఇది చదువుకున్నవాడు ఎవరికైనా అర్థమయ్యేటువంటి సత్యం. విగ్రహారాధన అంటే ఒక బొమ్మను పూజించటం మాత్రమే కాదు, దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు. బొమ్మని పూజించటం కూడా విగ్రహారాధనే, మరొకటి కూడా విగ్రహారాధనే. నీ మనసులో నిన్ను కలుగ చేసిన దేవుడికి తప్ప దానికంటే, దేవుడి కంటే మరి దేనికైనా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే విగ్రహారాధన. దేవుని కంటే నువ్వు భార్యని ఎక్కువ ప్రేమిస్తే విగ్రహారాధన, దేవుడి కంటే ప్రేయస్ని ఎక్కువ ప్రేమిస్తే విగ్రహారాధన, దేవుని కంటే ప్రాధాన్యత దేనికైనా ఇస్తే విగ్రహ ఆరాధన, దేవునికి చెందాల్సినటువంటి ప్రేమ ఇతరులకి చెందితే విగ్రహ ఆరాధన. నీ మనస్సులో, నీ హృదయంలో, నీ ఆలోచనలో, నీ దేహంలో ఎక్కడా కూడా దేవుని కంటే ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఇస్తే అది విగ్రహారాధన. విగ్రహానికి పూజలు చేసిన విగ్రహారాధనే, దేవుని కంటే దేన్నైనా ఎక్కువ ప్రేమించినా విగ్రహారాధనే. దేవుని స్థానంలో మరి ఏది ఉంచినా విగ్రహారాధనే. అది భార్య అయినా, అమ్మ అయినా, నాన్న అయినా, బిడ్డ అయినా, తోబుట్టులైనా, స్నేహితులైనా, కుటుంబీకులైనా ఎవ్వరూ కూడా నో వన్ కుడ్ రీప్లేస్ గాడ్స్ ప్లేస్. దేవుని స్థానాన్ని ఎవ్వరు కూడా ఆ రూపాంతరపరచలేరు, అది రీప్లేస్ చేయకూడదు. అయితే క్రైస్తవులకి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలలో ప్రథమ ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ ఏంటంటే ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 7, 8, 9 వచనాలు నేను చదువుతాను. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైనున్న ఆకాశమందే కాని, క్రిందున్న భూమి అందే కాని, భూమి కిందనున్న నీళ్ల ఎందే గాని యుండు దేని పోలికనైనను విగ్రహమును చేసుకొనకూడదు. ఇంత సుస్పష్టంగా దేవుడు ప్రథమ ఆజ్ఞని ఇచ్చాడు. మొదటి ఆజ్ఞని దేవుడు ఇజ్రాయేలులకి ఇచ్చాడు. ఆ ఆజ్ఞ అందరికీ కూడా వర్తిస్తుంది. అయితే ఇప్పుడు కొందరికి సందేహం ఉంటుంది, ఏంటంటే పాస్టర్ గారు ఇది పాత నిబంధన కాలంలో ఇజ్రాయేలీల కోసం యెహోవా దేవుడిచ్చిన ఆజ్ఞ కదా, మరి ఇప్పుడు యేసు ప్రభువుల వారు వచ్చేసారు కదా, యేసు ప్రభువుల వారు ఇలాంటిది ఏదైనా ఆజ్ఞని ఇచ్చాడా అంటే ఆ విషయానికి నేను వస్తున్నాను. కొత్త నిబంధన మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనములో చాలా మంది యేసు ప్రభువుల వారి దగ్గరికి వచ్చి, ఇదిగో అప్పట్లో పాత నిబంధన కాలంలో 10 ఆజ్ఞలు ఉండేవి కదా, మొదటి ఆజ్ఞ నీకు యెహోవా దేవుడు తప్ప వేరొక దేవుడు ఉండకూడదని ఆజ్ఞ ఉండేది కదా, యేసు మరి నువ్వేమంటావు, నువ్వు చెప్పే ఆజ్ఞ ఏంటి, మొదటి ఆజ్ఞ ఏంటి అంటే క్రీస్తు ప్రభువుల వారు స్వయంగా ఆయన నోటితో మాట్లాడుతూ, అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెననిదియే మొదటి ఆజ్ఞ. పాత నిబంధన కాలంలో చెప్పిందే మరలా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారి నోటి ద్వారా చెప్పబడింది. పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో
కంప్లీట్గా నీ మైండ్తో, నీ హార్ట్తో, నీ స్పిరిట్తో దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. సత్యవంతుడైన సృష్టికర్త అయిన దేవుణ్ణి మాత్రమే ఆరాధించాల్సిన బద్ధులమై మనమున్నాం. ఇది సుస్పష్టంగా దేవుడిచ్చినటువంటి ప్రథమ ఆజ్ఞ. దేవుని స్థానములో ఎవరున్నా విగ్రహారాధన, దేవుని స్థానములో ఏదున్నా విగ్రహారాధన. రాయున్నా, రప్పున్నా, చెట్టున్నా, పుట్టున్నా, మనిషున్నా, వస్తువున్నా అది విగ్రహారాధన. ఇప్పుడు హైందవులు ఈ రాధా మనోహర్ దాస్ గారి లాంటి కొంతమంది జోకర్స్ ఉన్నారు కదా, ఇలాంటి జోకర్స్ కొంతమంది ఏమంటారంటే, ఏయ్ మరి మీరు కూడా శిలువని మొక్కుతున్నారు కదా, మరియమ్మని మొక్కుతున్నారు కదా, యేసు ప్రభు విగ్రహాలను పెట్టుకుని పూజలు చేస్తున్నారు కదా, కొబ్బరికాయలు కొడుతున్నారు, చెట్టుకు తాళ్ళు కడుతున్నారు, గుడ్డలు కడుతున్నారు కదా, మీరు కూడా హారతులు తీసుకుంటున్నారు కదా. అంటే మీకొక నీతి, మాకొక నీతి లేదు. బైబిల్ అందరికి సమాంతరమైనటువంటి తీర్పుని తీరుస్తుంది. నా తోటి సహోదరుడైతే ఏంటి, నా క్రైస్తవుడైతేనేంటి, హైందవులైతేనేంటి, ఏ మతస్థుడైతేనేంటి, అందరికీ సమానమైనటువంటి ఈ మాట ఉపయోగపడుతుంది. అందరికీ సమానంగా తీర్పు తీర్చబడుతుంది. విగ్రహం ఏదైనా తప్పే. క్రైస్తవుల్లో కూడా చాలా మంది కల్తీ క్రైస్తవులు పుడుతున్నారు. ఈరోజు ఒరిజినల్ నోట్ ఉంది కదా, ఒరిజినల్ నోటుకే డూప్లికేట్ నోట్ తయారు చేయబడతాయి. 500 నోట్ ఉంది కదా, డూప్లికేట్ 500 నోట్ కూడా ఉంటుంది. బంగారు ఉంది కదా, నకిలీ బంగారు ఉంటుంది. వజ్రాలు ఉన్నాయి కదా, నకిలీ వజ్రాలు ఉంటాయి. ఒరిజినల్కే డూప్లికేట్ తయారు చేయబడుతుంది. డూప్లికేట్కి మరొక డూప్లికేట్ ఉండదు. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన ఒరిజినల్ కాబట్టి, ఆయన ఉన్నవాడను వాడు దేవుడు కాబట్టి, ఆయన పేరిట పనికి మాలిన వారు కొందరు విగ్రహాల పేర్లతో క్రైస్తవులమని చెప్పుకుంటూ బయలుదేరారు. ఇలాంటి వారందరికీ కూడా శిక్ష తప్పదు. యేసుక్రీస్తు బొమ్మని పెట్టుకొని పూజలు చేసిన విగ్రహారాధన తప్పు, శిక్ష తప్పదు. మరియమ్మ బొమ్మ పెట్టి పూజలు చేసిన విగ్రహారాధనే, అది తప్పు, శిక్ష తప్పదు. సిలువ పెట్టుకొని పూలదండలేసి పూజలు చేసిన అది తప్పు, శిక్ష తప్పదు. ఎవరు క్రైస్తవులలో కూడా క్రీస్తు ప్రభువుల వారిని పూజలు చేసినా కూడా అది తప్పు. వాక్యము దాన్ని ఖండిస్తుంది, వాక్యము దాన్ని విభేదిస్తుంది, వ్యతిరేకిస్తుంది, అంగీకరించదు. క్రైస్తవులైనా సిలువ పెట్టుకోకూడదు పూజలు చేయటానికి, మరియమ్మకు పూజలు చేయకూడదు, యేసు ప్రభువుల వారికి పూజలు చేయకూడదు, ఏ బొమ్మని పెట్టుకొని ఆరాధనలు జరిగించకూడదు. హైందవులు చేసిన తప్పే, క్రైస్తవులు చేసిన తప్పే, ఎవరు చేసినా తప్పే. అందరికీ దేవుడు ఒక్కడే. ఆయన సర్వమానవాళిని కలుగ చేసిన వాడు. భూమి అందంతట ఉన్నటి సర్వమానవాళిని కూడా ఆయన పోలికతో నిర్మించుకున్నటువంటి వాడు. దేవుడొక్కడే అన్న సత్యాన్ని కనుగొనగలిగితే విగ్రహారాధన జోలికి ఎవడు కూడా వెళ్ళడు. చాలా మంది బొమ్మను చేసి ఆ బొమ్మలో దేవుణ్ణి చూసుకోవడానికి ఇష్టపడుతున్నారు. దేవునికి ఒక రూపాన్ని ఇచ్చేస్తున్నారు. మనిషి ఎప్పుడు కూడా తయారు చేయబడిన వాడే. మనుషుడు తయారు చేయబడ్డాడు, దేవుడు తయారు చేయబడడు. దేవుడు సృష్టిస్తాడు, మనుషుడు సృష్టించలేడు. విగ్రహాలన్నీ ఎవరు సృష్టించారు? మనుషులు సృష్టించారు, మనుషులు తయారు చేశారు, మనుషులు కలుగు చేశారు. మనిషే బలహీనుడు, ఇక విగ్రహాలు ఏమవుతాయి? మనిషి కంటే బలహీనమైన అవుతాయి. మరలా మనుషుడు ఎక్కడికి వెళ్తాడు? విగ్రహం దగ్గరికి వెళ్తాడు పూజలు పురస్కారాలు చేయటానికి. నువ్వు తయారు చేసిన బొమ్మ నీ ప్రార్థనలు, నీ పూజలు ఎలా వింటది? ఇదంతా కామన్ సెన్స్, ఎవరో చెప్పక్కర్లా. ఇంకితం ఉన్నోడు ఎవడైనా అర్థమవుతుంది. చాలా మందికి ఈ మాటలు వింటే కోపం రావచ్చు. కోపం వస్తే వస్తుంది. నేనైతే తప్పు మాట్లాడటం లేదు. తప్పు తప్పే. ఇది నేను మాత్రమే కాదు, హైందవ పెద్దలు కొందరు ఖండిస్తున్నారు. బొమ్మలకి, రాళ్ళకి, రప్పలకి, పుట్టలకి, చెట్టలకి పూజలు చేయటం తప్పు. దేవుణ్ణి దేవునిగా గుర్తించండి. దేవుని స్థానములో మరే విగ్రహాన్ని, ఏ రాయిని పెట్టద్దు. దయచేసి రాధా మనోహర్ దాస్ గారు ఇంకితాన్ని వాడండి. మరొకసారి క్రీస్తు ప్రభువుల వారిని, క్రైస్తవులని, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని వ్యంగ్యంగా దుర్భాషలాడితే మేము ఊరుకునే ఉంటాం. మేము చేతులకు గాజులేసుకొని మౌనంగా కూర్చున్నాము అన్నట్టు మీరు అనుకోకండి.
మేము ఎందుకు మౌనంగా ఉన్నామో తెలుసా? మా దేవుడు మాకిచ్చిన ఆజ్ఞకి మేము లోబడి ప్రేమతత్వాన్ని చాటి చెబుతున్నాం. మా యేసయ్య మాకు నేర్పిన నినాదం ఏంటో తెలుసా? శత్రువుని కూడా ప్రేమించమని. నువ్వు నా శత్రువు అయినా కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నా. లేదంటే ఈ పాటికి నువ్వు అడ్రస్ లేకుండా పోయేవాడివి క్రైస్తవుల చేతిలో. క్రైస్తవులని, క్రీస్తు ప్రభువుల వారిని అన్ని రకాలుగా హింసిస్తున్నావు నువ్వు మాటల చేత, నీ భాష యాస, నీ వెటకారపు మాటల చేత. ఎప్పుడైనా క్రైస్తవులు అంత వ్యంగ్యంగా మీ దేవుళ్ళను మాట్లాడింది చూపిస్తావా? చెప్పగలవా? లేదే. ఎందుకు క్రైస్తవుల మీద పడేడుస్తావు? పాపిష్టి దేవుడా, అంత మాట అంటానికి నీకు నోరెలా వచ్చింది? అది నోరా? మూసిదదా? అది నోరా? పరిశుద్ధంగా ఏదో దేవుని అవేవో పూజలు పద్యాలు పలుకుతుంటావే, ఇవే నేర్పించారా నీ దేవుడు? ఇలా మాట్లాడమని నేర్పించారా నీ దేవుడు? విఘ్నత కోల్పోయి పిచ్చివాడిగా మారిపోతున్నారు. రాధా మనోహర్ దాస్ గారు, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి సార్. మీకు క్రైస్తవానికి నచ్చపోతే మీ పని మీరు చేసుకోండి. క్రైస్తవుల మీద పడి ఏడవకండి దయచేసి. ఆ చెల్లి ఏం చేసింది? ఆ చిన్నపిల్ల ఏదో రాయి రప్ప ముక్కొద్దు, చెట్టు పుట్ట కొలవద్దంటే అంత కోపం వస్తుంది. మంచి కదా అమ్మాయి చెప్పింది. మీ దేవుళ్ళ పేర్లు ఎత్తలేదు, మీ గ్రంథాల పేర్లు ఎత్తలేదు. ఏం తప్పు మాట్లాడిందని? పాపిష్టి దేవుడు వాడు, పాపుల దేవుడు. నువ్వు పాపివి కాదా? మహాపరిశుద్ధుడు నువ్వేమన్నా? పరలోకంలోంచి స్వర్గం నుంచి ఊడిపడ్డావా? నువ్వు పాపివే. రోజుకు 100 పాపాలు చేస్తావు నువ్వు. క్రీస్తు ప్రభువులు వారిని అంగీకరిస్తే ఆయన ద్వారా మన పాపాలకు విమోచన దక్కుతుంది అన్నటువంటి సత్యాన్ని ఇక్కడైనా తెలుసుకుంటే బాగుపడతావు, మంచిగా బ్రతుకుతావు, మాకులాగా ప్రేమ కలిగి ఉంటావు అన్నటువంటి ఉద్దేశంతో విషయాల్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దయతో అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.